ఇప్పుడు మీకు ఒక మంచి సరసమైన కథ చెప్తానయ్యా, వినండి. హైదరాబాద్లో ఇంద్రమ్మ, ముకుందరావు అని ఒక జంట ఉంటారు. వాళ్ళు ఇంద్రమ్మ, ముకుందరావు కష్టపడి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. 4 పోర్షన్లు ఉంటాయి దాంట్లో. కింద పోర్షన్లో ముకుందరావు, ఇంద్రమ్మ ఉంటారు. ముకుందరావు, ఇంద్రమ్మకు ఒక కూతురు, కొడుకు. కూతురు నల్ల తుమ్మ చెట్లాగా దిట్టంగా ఉంటుంది. కొడుకు కూడా అంతే ఉంటాడు. వాడి పేరు అరవం. నిజంగానే అరవంలానే ఉంటాడు. అరవంగా ఉంటాడు. వాడి పేరు అరవం. వాడు కూడా అట్లానే నల్లగా దొబ్బులాగా ఉంటాడు. ఈ ఈ కూతురు పేరేమో నాగమ్మ. ఈ నాగమ్మ ఉంటుంది చూడు, ఆ ఇంటికి ఎవరు వచ్చినా, చిన్నోళ్ళు వచ్చినా, పెద్దోళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఆంటీ ఆంటీ అంకులు అని పిలుస్తుంది. ఏమే ఆంటీకి ఆంటీ లాగా ఉంటుంది. ఏమేమో అందరినీ ఆంటీ ఆంటీ అని పిలిచిద్ది. అయితే భలే ఉంటుందిలే చూడు. ఇప్పుడు ఆ కింద ఇంటికి ఇంకొక ఇంటికి ఉంటుంది కదా, ఆ ఇంటికి ఒక జంట వస్తారు. పాపం భలే అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అప్పుడే పెళ్ళి అయితే పాపం ఆ ఈ లుక్లో ఈ నాగమ్మకి ఏజ్ కంటే వాళ్ళు చిన్నోళ్ళు. ఈ నాగమ్మ ఏం చేసిద్ది, పాపం పెళ్ళి పెటాకులు రాలా, దొప్పలాగా ఉంటుంది కదా, అందుకని ఆమె ఎవరికి నచ్చట్లేదు. ఏమేం చేసిద్ది అంటే, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పెళ్ళి అయిన వాళ్ళు వస్తారు కదా, అందుకని వాళ్ళందరినీ అంటే 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 అని పిలిచిద్ది. వాళ్ళు ఏంటి 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 అంటారు. పాపం అక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చిందంట ఆ ఫోటోలానే ఉంటారు. ఆ పిల్లని ఆంటీ అనిద్ది. నీకు నేను ఆంటీనా అనిద్ది ఆ పిల్ల. నువ్వు ఆంటీ అని ఉంటుంది. సర్లే అయితే అలా అయితే చెప్పిద్ది. ఆ పిల్ల అయితే నన్ను ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది, నన్ను అంకుల్ అని పిలుస్తుంది, ఏం చేస్తాం కానీ అంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళు అంటారు. గమ్ముగా జరిగిపోతూ ఉంటుంది. ఆ పై పోర్షన్లో కూడా ఇంకో పోర్షన్లో ఇంకొక జంట వస్తారు. ఆ జంటను కూడా అంటే అంకుల్ అంటే అంకుల్ అని పిలిచిద్ది. అయితే ఆ పై పోర్షన్లో దిగిన వాళ్ళు అమ్మ నీ ఏజ్ ఎంతమ్మా అంటారు. అనగానే ఆమె పాపం ఒక 5 సంవత్సరాలు తగ్గించుకొని నాకు ఇప్పుడు 27 వచ్చినాయి అని. అమ్మ నీకంటే నేను చిన్నదాన్ని, నీకు నేను ఆంటీని ఎట్ట అవుతారు అని. అంటే అది ఒక పాలసీ ఉందిలే, నువ్వు నాకు ఆంటీయే అనిద్ది. అంటే నీకు పెళ్ళి అయింది కదా అందుకని ఆంటీ అని. ఓహో అట్లాగా, నువ్వు నన్ను పేరు పెట్టి పిలువమ్మా, ఆంటీ అని పిలిస్తే మరీ ఎటకారంగా ఉంది కానీ పేరు పెట్టి పిలువమ్మా అని. సరే అని చెప్పేసి గమ్ముగా ఉంటారు. ఇంకొకరు వస్తారు. ఇంకొకరు వచ్చేస్తే వాళ్ళని కూడా ఆంటీ అంకుల్ అని పిలుస్తారు. ఆ ఆంటీ అని నీ బొంద మండ, కోస్తే 10 ఊర్లు సరిపోతావు, నీకు నేను ఆంటీ ఏందే అని. పాపం అందరూ అంటుంటారు. అయినా కూడా ఏమందరు అంతే ఆంటీ 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 అని పిలిచిద్ది. వాటి జరిగిపోతా ఉంటుంది. అయితే ఈ కింద ఉన్న స్మార్ట్ కపుల్కి ఒక పిల్లోడు పుడతాడు. అప్పుడు వచ్చిన వాడు కొంచెం పెద్దోడు అవుతాడు. వాళ్ళమ్మ ఈమెకి ఎందుకులే పాపం ఆంటీ అని పిలవటం, అక్క అని పిలిపిస్తున్నట్టు నేర్పిస్తున్నది. ఒకరోజు వాళ్ళమ్మ ఏం చేస్తారంటే, వాళ్ళ అమ్మమ్మ వస్తే వాళ్ళు కూడా అమ్మమ్మ అని పిలుస్తారు. నీకు అమ్మమ్మ ఏంది బాబు, దుబ్బులాగా ఉండవు, నీకంటే నేను చిన్నదాన్ని నాయన అంటారు. ఆహా ఓకే, వాడికి అమ్మమ్మ అయితే నాకు కూడా అమ్మమ్మే కదా అనేది. అట్లాగా పాపం అలా పోతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఈ నాగమ్మ, ఇంద్రమ్మ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరూ కలిసి ఒక షాపింగ్కి వెళ్తారండి. ఇక్కడ ఉంటుంది మజా. ఆ షాపింగ్లో ఒకడు ఏం చేస్తారంటే, ఆ పిల్ల షాప్లో ఉన్న అబ్బాయి ఈ నాగమ్మని చూసి ఆంటీ ఏం కావాలంటీ అంటాడు. ఈ నాగమ్మ నన్ను కాదు, ఈ పక్కనున్న ఇదిగో మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తున్నాడు షాపులో అబ్బాయి అని. వాళ్ళు ఏందయ్యా అంటారు.
మిమ్మల్ని కాదండి ఆంటీని పిలుస్తున్నాను. ఆమె మిమ్మల్ని పిలిచింది అంటాడు. నేను ఆంటీనా? వాళ్ళు ఆంటీలు. నువ్వే కదమ్మా ఆంటీ లాగా ఉండవు అంటాడు. యా అని ఏడుచుకుంటా లంగా ఎత్తేసుకొని ఇంకా ఇంటికి లగెత్తుకుంటా రన్నింగ్ చేసుకుంటా వచ్చేసి తలుపు వేసుకొని నన్ను ఆంటీ అన్నాడు, నన్ను ఆంటీ అన్నాడు. ఇంకా అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా పాపం ఆడే కూర్చుంది. వాళ్ళ నాన్న వచ్చమ్మా నువ్వు ఆంటీ కదలే అన్నారా అంటే, లేదు ఆ షాపోడు నన్ను ఆంటీ అన్నాడు, ఆంటీ అన్నాడు. ఏమన్నాడు వాడు? వాడిని తీసుకొచ్చి నాకు ఆంటీ కాదని చెప్పి తిందాక నేను రాను బయటికి అనిద్ది. వాడు రాడు, ఇది రాదు. అట్ట అయిపోయింది దాని బతుకు. ఆంటీలో పిలిస్తే అట్టుంటది అది. కానీ దీన్ని బాగా తీస్తే బాగుంటుందయ్యా. ఇట్ట చెప్తే బాగుంటుంది కానీ ఓకే.